శుభం కలిగి చేసి అమ్మవారి దీవులు ఉండి సంతోషంగా ఉండాలి. అది ఓకే. శుభం కలగాలయ్యా. సరే, మీకు 2 ప్రశ్నలు అడుగుతాను. 2 ప్రశ్నలు అడుగుతాను. జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? ఎదగాలి, రూపాయి సంపాదించుకుని వెళ్ళాలి. సరే, 2వ ప్రశ్న, మనసు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. మంచిగా ఉండే అర్థం? మనిషిని చూసి మనిషిని అర్థం చేసుకోవాలి. మనిషిని చూసి మనిషిని అర్థం చేసుకోవాలి. ఫీలింగ్ వాళ్ళు ఎట్ట ఉండాలా, ఎట్ట బతకాలా చూసుకోవాలి. నువ్వే తెలంగాణ కదా మీది? తెలంగాణ కాదు, అదిగో గుంటూరు జిల్లా. గుంటూరు కదా? నగరం. నగరం. ఇది పులిగడ్డలో ఉంటుంది. అది ఏదో సంపాదన అది మొత్తం మన జంగదారి పండగ వస్తాం. సరే, అది కరెక్టే. కానీ పులిగడ్డ వాళ్ళ మనుషులు మీరు ఎందుకు మార్చలేదు? అవునుగడ్డ మనుషులు ఎందుకు మార్చలేదు మీరు? పులిగడ్డ అవునుగడ్డ పక్కనే కదా? అవునుగడ్డ పక్కనే కదండి. పక్కన పెట్టి మరి ఎందుకు మార్చలేదు వాళ్ళు? వాళ్ళు మారుతుంటే మన మాటే మర్చి చిన్నప్పుడే ఇంట్లో మధ్యాహ్నం వింటారా? ఎవడి విషయం వాళ్ళు చెప్తారు, ఎవడి కుటుంబం వాళ్ళది. ఎందుకు ఇంటలేదు చిన్నపిల్లలు? మా పిల్లల మీ పిల్లలు కాదు, మామూలుగా సమాజం గురించి మాట్లాడతాం. సమాజం అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తారండి. మనకు మన రూపాయలు లేదు, తినడానికే లేదు. మన కుటుంబాన్ని చూసుకుంటే ఎక్స్ట్రా ఇంకో 2వ కుటుంబాన్ని అట్లా చూసుకుంటాం. అవునా కదా? మాకే లేదు, రూపాయి ఏదో తెచ్చుకుంటాం, కడుపు తింటాం ఉంటాం. మరి రోజు ఏం చేస్తారు మీరు? నేను వ్యాపారం అమ్ముతా, ప్లాస్టిక్ సామాను అమ్ముతా. ఏమవుతారు? ప్లాస్టిక్ సామాను అమ్ముతా. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు ఎక్కడ? అక్కడే మన పులిగడ్డలే. కరెక్టేనా? కరెక్టే. ఎర్రమల్ల కృష్ణ కరెక్టేనా? మామూలుగా వ్యాపారం సైకిల్ వేసుకుని తిరుగుతా. అదే మన చేపల మార్కెట్ ఉందా, బెల్లం చెట్టు, అక్కడే పక్కమటేగా ఉంది. ఇది ఏదో మన అదే పండగ రోజు మన సంక్రాంతి. అదే అందుకే అడుగుతున్నాను. రోజు అడగలేరు కదా, అది మీ జీవనాధారం, అది అడుగుతున్నాను నేను. ఏదో వ్యాపారం, ఊర్ల వ్యాపారత్వం, ఏదో పండగ పూట అయితే రాత్రి కాడి వచ్చింది విద్య. అది కొనసాగించాలి, మీరు ఈ విద్యని కొనసాగించాలి. అంతేగా, అదే కంటిన్యూ చేస్తున్నాం. అదే పోయినా పెద్దోళ్ళు చచ్చిపోయినా ఆయన పాత్ర మేము తీసుకుని జనాలందరూ మిమ్మల్ని ఏమంటారు? జంగదారులు అంటారు. జంగాల వాళ్ళు. అదే మంచిది. సరే, మీ కానుక మేము ఇస్తాం, ప్రసన్నం అయ్యి మీకు ఇస్తాం. శుభం కలగాలి. అది శుభం అంటే ఎలా? శుభం అంటే అందరూ కుటుంబం చల్లగా ఉండాలి. మీ పిల్ల పాపలు అందరూ ఆరోగ్యాలు ఉండి, పెద్దోళ్ళు ఉండి శుభం కలగాలి. అది ఇప్పుడు మీ జీవితంలో అనుకున్నది సాధిస్తామా? సాధిస్తాం. శుభం కలగాలి కాదు, మేము అనుకునేది సాధిస్తామా? సాధిస్తాం. మామూలుది కాదు, చాలా కఠినం సాధనం. శుభం కలగాలి, అది సాధిస్తారు. మీ అనుకున్న మొత్తం పనులు జరుగుతాయి. అది